ఎంతో సిగ్గుతో మురిసిపోతూ పెళ్లికూతురు పాలగ్లాస్తో బెడ్రూంలోకి వెళ్ళింది. అంతే, అక్కడ సీన్ చూసి పెళ్లికూతురు ఒక్కసారిగా షాకైంది. భయంగా, మొఖమాటంగా భర్తతో ఏకాంత సమయం గడిపేందుకు వెళ్లిన పెళ్లికూతురికి జీవితంలో మరిచిపోలేని షాకిచ్చాడు పెళ్లికొడుకు. పెళ్లికూతురికే కాదు, ఇరు కుటుంబ సభ్యులకు ఇది ఊహించని షాకే. పెళ్లికొడుకు చేసిన పనికి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని అత్తింటికి వచ్చిన ఆ పెళ్లికూతురు దిక్కులేనిదిగా మారిపోయింది. పెళ్ళయ్యి కాలికి పెట్టిన పారాని కూడా ఆరకముందే పెళ్లికూతురి కన్నీటికి కారణమయ్యాడు. అసలు శోభనం రాత్రి ఏం జరిగింది? పెళ్లికొడుకు చేసిన తప్పేంటి? పెళ్లికొడుకు చేసిన తప్పేంటి? మరి పెళ్లికూతురు చేసిన తప్పు ఏంటో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాకు చెందిన ఉస్రహర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో విధులు నిర్వహిస్తున్న జ్ఞాన్ సింగ్ యాదవ్ తన చిన్న కొడుకు సతేంద్ర యాదవ్కు తఖా రతన్పురా గ్రామానికి చెందిన వినీతా యాదవ్తో జూలై 2న వివాహం ఘనంగా జరిపించాడు. పెళ్లికూతురు ఇంటివారు వధూవరులకు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఆ ఊరేగింపు అనంతరం జూలై 3న వధువును మెట్టినింటికి తీసుకువచ్చారు. ఊరేగింపుగా మధ్యాహ్నం 2 గంటలకు శివారాకు చేరుకుంది నవవధువు. మెట్టినింటివారు ఘన స్వాగతం పలికారు. రాత్రిపూట జాగరణ చేయటంతో బంధువులు, కొంతమంది కుటుంబ సభ్యులు నిద్రపోయారు. అయితే ఇంట్లోని మహిళలు పెళ్లికూతురుతో పాటు ఇతర పూజలు చేయటం ప్రారంభించారు. సాయంత్రం ఫస్ట్ నైటు ఏర్పాట్లు చేయటం గురించి మాట్లాడుకున్నారు. అప్పటివరకు వరుడు సత్యేంద్ర స్నేహితులతో కలిసి డాన్సులు వేస్తూ పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా ఉన్నాడు. సత్యేంద్రకు సడన్గా ఏం జరిగిందో ఏమో తెలీదు కాని శోభనం రోజు పెళ్లికూతురు పాలగ్లాస్తో బెడ్రూంకు వెళ్ళింది. అంతే, అక్కడ సీన్ చూసి పెళ్లికూతురికి ఒంటినిండా చెమటలు పట్టాయి. ఒక్కసారిగా షాకైంది. కుటుంబ సభ్యులు శోభనం గదిలోకి వెళ్లి చూడగా సత్యేంద్ర ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో వధువు షాకుకు గురై అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. నవవరుడు ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాళ్ల పారానీ కూడా ఆరకముందే ఆ వివాహిత వితంతువుగా మారటంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. బలవన్మరణానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు. జూలై 3న వధువును మెట్టినింటికి తీసుకువచ్చినప్పుడు వరుడు బాగున్నాడు. తర్వాత సత్యేంద్ర యాదవ్ తల్లికి బంగారపు ఉంగరం, ఇతర వస్తువులు ఇచ్చి నిద్రపోతానంటూ తన గదిలోకి వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తలుపులు కొట్టారు. ఈ టైంలో ఏం జరిగింది? సత్యేంద్రకు ఉరివేసుకునేంత కష్టమేమొచ్చింది? ఏదైనా విషయమై వరుడు వధువుతో గొడవపడి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా అని విచారిస్తున్నారు. అయితే వధువుకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందా? ఈ విషయం తెలిసి వరుడు ఫస్ట్ నైట్ రూములో అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.